ఆయనతో ఎక్కడన్నా ఆస్ట్రాయిడ్ పడ్డదేమో అనుకునేరు. లేదు, ఇది కాశీలో రోడ్డు పరిస్థితి, కొత్త రోడ్డు జస్ట్ 6 months అయ్యిందంట. ఆ రోడ్డు పరిస్థితి అట్లున్నదనమాట. నెక్స్ట్ చూడండి, ఇది తానేలా, మళ్ళీ మహారాష్ట్రలోనే. ఆ రోడ్ చూడండి మొత్తం అలల్లాగా అయిపోయింది. అది ఏదో సముద్రం కిందకి వెళ్ళిపోతుంటే రోడ్ అట్లా షేప్ తీసుకున్నట్టుగా. ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి అయితే ఏం పెద్ద గొప్పగా ఏం లేదు, చెప్పుకునేంత గొప్పగా అసలే లేవు. ఇప్పుడు చూడండి మీరు, మా వాళ్ళు చూపిస్తారు. ఇక వర్షాకాలం కదా, వర్షాలకి ఇంకా దారుణం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది, మీరు అందరూ కూడా చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం చెప్తున్నా నేను. ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పైనే అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, ఎప్పుడు దాని ఎక్స్పైరీ ఉంది, ఏ కంపెనీ వాడు చేసిండు, ఏమేం కలిపిండు, ఆఖరి కళ్ళ వాళ్ళు ప్రిజర్వేటివ్స్ ఏమన్నా కలిపినా కూడా వాటి నంబర్లతో సహా, ఆఖరికి ఆ కంపెనీ ఫోన్ నంబర్లతో సహా దానిపైన ప్రింట్ చేస్తారు. అడ్రస్ కూడా ఉంటుంది. ఒకవేళ పోయి ప్రశ్నించాలనుకుంటే వెంటనే ఫోన్ చేసి కంప్లైంట్ కూడా చేయొచ్చు. అంటే 5 రూపాయల బిస్కెట్ పైననే ఇన్ని డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి అవి మన పైసలతోని రోడ్లు వేస్తున్నప్పుడు, ఆ వేస్తున్న కాంట్రాక్టర్ పేరు, వాడి నంబరు, అసలు వానికి ఎంత టైం ఇచ్చిర్రు ఆ రోడ్ కంప్లీట్ చేసేటందుకు, ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఆ ఫోన్ నెంబర్ వేసేస్తే వాడిని ప్రశ్నించవచ్చు ఏంది సంగతి ఇది అని. సో ఇవన్నీ కూడా పెట్టాలి కదా. ఒకసారి ఆ రోడ్ వేసిన తర్వాత ఆ రోడ్ ఎన్ని సంవత్సరాలు పనికొస్తుంది, దాని లైఫ్ స్పాన్ ఎంత, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి పెడితే బాగుంటుంది కదా. అంటే పట్టుకొని అడిగేటోడు లేక ఇవన్నీ అన్నట్టు, అంతే కదా. త్రివిక్రమ్ గారు సినిమాలో మంచి డైలాగ్ పెట్టిండ్రు, యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం. మరి ఇసొంటి చెత్త రోడ్లకి ప్రతిరోజు దేశం మొత్తం మీద ఎన్ని 100 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.